బాగుందన్న సినిమా, చాలా బాగుంది అన్నా. సినిమా అన్న, సినిమా అంటే ఇదే. నిన్న అన్నకు మాట్లాడు తమ్ముళ్ళు బుర్రపాటు సినిమా వచ్చాడు అన్నా. నీ మాట కోసం మన తెలుగు హీరో మనోడు అన్నట్టు సినిమాకి వచ్చిన సినిమా మాత్రం ర్యాంప్ 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 కిరణ్ అప్పవరం 2.2 ఇప్పుడు రా ఇది రా అసలు సినిమా అనిపించింది. సినిమా మాత్రం అన్న ఒకటే అన్న, ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, నవ్వులే నవ్వులే నవ్వులే. మీరు నవ్వండి, సినిమాకి రండి, పక్కా ఎంటర్టైన్మెంట్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఉంటదన్న మన నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళ కామెడీ టైమింగ్, ఒకవైపు కిరణ్, ఒకవైపు నరేష్, ఒకవైపు వెన్నెల కిషోర్, వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఫుల్ కామెడీ నవ్వుకుంటామన్న. నేను జాతీయ సినిమాలు తర్వాత ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసే సినిమా అంటే కేరాబ్ మామూలు లేదు భయ్యా. సినిమా మాత్రం చూడండి, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మెయిన్ గా హీరోయిన్, అమ్మా హీరోయిన్ గారు అబ్బా బాబా, నా క్రష్ నా లవర్ లేదు కానీ ఆమె తోడ చూస్తే ఆ తోడలా ఓడలా ఏమున్నా నా మామూలు లేవన్నా. సినిమాలో రొమాన్స్ కిస్సు ఎంటర్టైన్మెంట్ ఇంకేం కావాలన్నా. నువ్వు ఒక 300 టికెట్ పెట్టు, 2 గంటలు ఫుల్ గా నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని ఒక మంచి మెసేజ్ తో సినిమా నుంచి బయటికి పెట్టు. కేరామ్ చాలా మంది అన్న ట్రోలింగ్ చేసిండు, సినిమాకి రండి అన్నదేందో అన్న ప్రతాప్ అన్న విశ్వభవన్ కిరణ్ భవన్ అన్న ట్రోలింగ్ చేసిన నా కొడుకు సినిమా చూడండి. కేరామ్ గుద్దరామ్ సూపర్ సూపర్ హిట్, దివాళీ విన్ కేరామ్ అన్న. కిరణ్ ర్యాంప్ ఆడుతాడు మామూలు లేదు. సినిమా చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. నిజంగా మంచి మాస్ కమర్షియల్ హీరో అనమాట కిరణ్. అసలు ఆ పంచకట్ట ఆ లుంగి ఏందన్నా మామూలు ఎత్తుగట్టలేదు, ఆ మందు పోసే విధానం ఇంతకంటే ఊర మాస్ హీరోని చూడలేదయ్యా, ఊర మాస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి ఎలా ఉందంటే, లవర్స్ ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ పోయే సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెవెల్లో ఉంటది. ఆ లవ్ కానీ ఆ ప్యూర్ లవ్ అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్యూర్ లవ్ చూసాము. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ గురించి వెళ్ళిపోయిన, సెకండ్ హాఫ్ గురించి ఆ సెంటిమెంట్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ నిజంగా సాయి కుమార్ గారు ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు. సాయి కుమార్ గారు కిరణ్ భవన్ తండ్రి కొడుకుల కాంబినేషన్ అయితే అద్దరిపోయింది భయ్యా. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంజాయ్ చేసిన, సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఎమోషనల్ తో పాటు అలాగే ఫన్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి భయ్యా ఫన్ అద్దె ఒకటే సార్. నిజంగా కామెడీ మాత్రం వెన్నెల కిషోర్ గానీ, అసలు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటుంది చూసిన, ఆ టైమింగ్ అయితే అద్దరిపోయింది సినిమాలో. అలాగే మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమా కథ చుట్టే తిరుగుతుంటది. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఆ హీరోయిన్ గురించి అయితే బాగా చెప్పాలి. ఇందులో మాస్ హీరో ఒక క్లాస్ పిల్లతో ఎలా ఉంటది అద్దరు ఒక అలాగే మామూలుగా వెళ్ళిపోయి, అలాగే ఈ సినిమాలో లిప్ లాక్లు కానీ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా తక్కువ అనుకోవచ్చు, ఎందుకంటే అంత బాగుంది సినిమా. క్లైమాక్స్ సెంటిమెంట్ ఏడిపించేశాడు. అంటే ఒక లవర్స్ అంటే ప్రతి ఒక్కరు అంటే మనం ఎదుటోళ్ళని ఎలా ఇబ్బంది పెడతాం, అంటే మనకు కావాల్సిన దాని గురించి ఎదుటోళ్ళని ఎలా ఇబ్బంది పెడతాం అనే దాని గురించి కూడా ఎవరు మనకు అనిపించదు. అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామని మనకు కూడా తెలియదు. ఈ సినిమాలో నిజంగా క్లియర్ కట్ చూపించాడు. ఆ ఎమోషనల్ కానీ, ఆ బాధలు కానీ, ఆ లవ్ లో ఉన్న ఫీలింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది భయ్యా. సినిమా మంచి మూవీ, చాలా బాగుంది భయ్యా. కిరణ్ భవన్ భయ్యా, కే రాంప్ దివాళికా విన్నర్, దివాళికా రాజా. కిరణ్ ఈ సినిమాతో మాస్ యాంగిల్ చూపించాడు భయ్యా. కే రాంప్ హీరోయిన్ తో రొమాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ప్రతి ఒక్కరు ట్రోలింగ్ చేసాం భయ్యా, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు. కే రాంప్ సినిమా మాత్రం ఒక రేంజ్ ఉంది. సెంటిమెంట్స్ కానీ లైక్ కామెడీ టైమింగ్ కానీ కిరణ్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ప్రతి ఒక్క సీన్ ఎంజాయ్ చేసాం భయ్యా. చెప్తున్నా కదా, సినిమా వేరే లెవెల్. దివాళీ విన్నర్, దివాళికా రాజా, కిరణ్ భవన్, కే రాంప్. అది ప్రతి ఒక్కరు చేస్తారని చెప్తున్నారు కదా, చిన్న పిల్లల నుండి పెద్ద ప్రతి ఒక్కరు మూవీ ఎంజాయ్ చేస్తారు. సినిమా మామూలు బ్లాక్ బస్టర్ దివాళీ అన్న. ఇప్పుడే చూసారు కే ర్యాంప్ మూవీ, నిజంగా ఇది కే ర్యాంప్ అనమాట. కిరణ్ అబ్బవరం గారిని కొత్త యాంగిల్, మాస్ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చాలా బాగా చేశారు అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ అయితే ఫుల్ నవ్వుకుంటారు, చాలా అంటే చాలా కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ సీన్స్, హీరోయిన్ ఇంట్రొడక్షన్ చాలా చాలా బాగుంటది. ఈ ఇంటర్వెల్ ఉంటుంది అన్న, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా చాలా పడి నవ్వుకుంటారు అనమాట. వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ, నరేష్ గారు కామెడీ కానీ, మెయిన్ కొత్త హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చారు, కామన్ జట్నాల్ తన పేరు, చాలా అంటే చాలా బాగా చేశారు తను కూడా. సో తన క్యారెక్టర్ నరేష్ గారి కామెడీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ స్టోరీలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్, వాళ్ళ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారనమాట. అసలు వాళ్ళ సీన్స్ మధ్య చాలా నచ్చింది అనమాట. లవర్స్ కి అయితే భలే నచ్చింది. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలా బాగా చూపించారు. అలాగే హీరో ఫాదర్ కి ఉన్న బాండింగ్ ని
చాలా ఎమోషనల్ గా చూపించారనమాట. లాస్ట్ క్లైమాక్స్ అయితే అందరూ ఏడ్ చేస్తారనమాట, అంతా బాగుంటది. సో చాలా బాగుంది, అందరు థియేటర్కి వచ్చి చూడండి. దీపావళికి బ్లాక్ బాస్టర్ కే ర్యాంప్ మూవీ. సో మంచి సినిమా అనమాట, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా కే ర్యాంప్. భయ్యా కే ర్యాంప్ సీరియస్ గా ఆయనకి యాక్టింగ్ కి 200 కి 300% మార్క్స్ ఇచ్చేసి ఈ సినిమాలో. ఇప్పటి వరకు చాలా సినిమాలు చూస్తుంటాం, బట్ నేను ఇది కూడా చేయగలను, ఇంతకు మించి ఏమైనా చేయగలుగుతాను మీకోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని ఫిక్స్ అయ్యి దిగినట్టున్నాడు సినిమాలో. యాక్టింగ్ కుమ్మేశాడు అసలు, వేరే లెవెల్. కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్యా, వణికిపోతారు ఒక్కొక్కడు థియేటర్ లో, నవ్వి నవ్వి పీక్స్ అనిపించింది నాకైతే. అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. ఒక ఎమోషన్, ఒక లవ్ స్టోరీ, ఒక నమ్మకం. హీరోయిన్ గారు వేరే లెవెల్ అసలు. ఆవిడ యాక్టింగ్ అయితే పిచ్చెక్కేస్తారు జనాలకి, అరే ఇలా కూడా ఉంటారా. ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా డిఫైన్ చేశారు. నేను త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. కాకపోతే ఇక్కడ మెయిన్ అనిపించింది ఏంటంటే, ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కి అవకాశం ఇచ్చారో ఆ విషయంలో మాత్రం కిరణ్ అన్న హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. నేనైతే వేరే లెవెల్ హ్యాపీ అనిపించింది తప్ప. నవీన్ నాయక్ అదే పోల్ చొక్కా కావచ్చు, రాగడే అన్న ఇమిటేషన్ కావచ్చు, ఇలా చాలా మంది ట్రోల్ చేశారు రిలీజ్ అయినప్పుడు. బట్ యూట్యూబ్ లో కనిపించే అందరినీ తీసుకెళ్లి స్క్రీన్ పైన చూపించడం అంటే నాటే ఈజీ థింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అందరికి ఎప్పుడు సపోర్ట్ గా ఉండండి, మీ వెనక ఎప్పటికీ మేము ఉంటాం. కే ర్యాంప్ నిజంగా మీరు అనుకున్నదే చాలా బాగుంది, థియేటర్కి రండి. త్రూ అవుట్ ఫన్. ఇంకొకటి మెయిన్ గా ఇద్దరు గురించి మాట్లాడాలి, నరేష్ గారు అండ్ సాయి కుమార్ గారు. ఇంకోటి మన రణంలో హీరోయిన్ ఉంటారు కామ్నా గారు, ఆవిడ రీఎంట్రీ వేరే లెవెల్ అనిపించింది. ఆవిడ కాసేపు ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో థియేటర్కి రండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. ఏ దివాళీ అయినా కిరణ్ అన్న సినిమా వస్తే కిరణ్ అన్నదే. ఎందుకంటే కంటెంట్ తో కొట్టేటోడికి ఖచ్చితంగా ప్రతిదీ క్లారిటీ ఉంటది. నేను చెప్తున్నానుగా, ఇక్కడ నుంచి నాన్ స్టాప్ ఇంకా అందరికి కొత్త ర్యాంపే. సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే లవ్ స్టోరీ ఉంది. ఓన్లీ పంచులు వేసేసి ఏదో నవ్విచ్చేసి స్టోరీ లేకుండా ఇలా లేదు. స్టోరీకి స్టోరీ ఉంది, ఎమోషన్ కి ఎమోషన్ ఉంది, లవ్ కి లవ్ ఉంది. అక్కడ మళ్ళీ ఓన్లీ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ నడిపిస్తాను లేదు, మధ్యలో కూడా పంచులు వస్తున్నాయి. వేరే లెవెల్ అసలు. నేను చెప్తున్నానుగా, ఈ దివాళీ కిరణ్ అన్నదే. కిరణ్ అన్న నువ్వు మాకు గిఫ్ట్ ఇచ్చావు, మేము మీకు గిఫ్ట్ ఇస్తున్నావు. కలెక్షన్ తో కుమ్మేసాయి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అదిరిపోయింది. దివాళీ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. కిరణ్ గారు నార్మల్ గా చేయలేదు, ఇచ్చి పడేసాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఆ కంటెంట్ ఏది కొంచెం వాళ్ళే ప్రమోషన్ నార్మల్ ఫేక్ ప్రమోషన్ చేస్తారు అనిపించింది, కానీ సినిమాలో వస్తే మాత్రం మీరు 2 hours నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేస్తారు. మనకి ఏదైతే ఒక టీజర్ ట్రైలర్ లో పెట్టి ఒక అదర్ కంటెంట్ ఉంటుంది కదా, డైలాగ్స్ ఉంటాయి కదా, అవి సినిమాలు ఎక్కడైతే లేవు. మీరు ఫ్యామిలీతో వచ్చి 2 గంటలు కడుపు నవ్వుకోవచ్చు. ఆ లెవెల్ అయితే కన్ఫర్మ్. ఆయన ఏదైతే ప్రెస్ మీట్ వాడని చెప్పాడో అదైతే 100% నిజమని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా. సో ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకున్నా, ఇప్పుడు ఆయన ప్రీవియస్ కా మూవీస్ కంపేర్ చేసుకున్న కామెడీ తక్కువ సరే, ఇందులో ఒక మనకి నాన్నగారు మూవీస్ కూడా ఉంటాయి, భలే భలే మగాడు కానీ పేట గారు మూవీస్ ఉంటాయి. ఒక డిజార్డర్ పెట్టి కామెడీ ఎలా అయితే జనరేట్ చేస్తారో, ఒక ఫన్ ఎలా జనరేట్ చేస్తారో, అలా ఫన్ అయితే జనరేట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇప్పుడే కే ర్యాంప్ మూవీ చూసానా, కే ర్యాంప్ బదులు కిరణ్ అబ్బవరం గారి ర్యాంపేజ్ అని పెట్టుకోవచ్చు అన్న. అంత బాగుంది సినిమా. అంటే ఈ సినిమా తోటి అన్న ప్రూవ్ చేశాడన్న, అంటే పక్క మాస్ కమర్షియల్ హీరో నేను అని చూపించాడన్న. పంచగట్టు కావచ్చు, ఆ డ్రింక్ చేసే విధానం కావచ్చు, అసలు మామూలుగా లేవు. ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ హీరో గారు ఎక్కడ వస్తే అక్కడ మాత్రం బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారు. అసలు లిటరల్లీ కుక్ అని కొట్టినట్టు కొట్టాడు. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ కేరళ కుట్టి సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది అన్న. అండ్ మెయిన్ గా చెప్తున్నా అన్న, లవర్స్ మాత్రం తప్పకుండా చూడండి అన్న. ఎందుకంటే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు 10 minutes లేట్ వస్తే అమ్మాయిలు ఎంత సైకోగా బిహేవ్ చేస్తారనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. సో అది దాంతో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారన్నా. అంటే లాస్ట్ ఒక మెసేజ్ ఇచ్చారన్నా, చాలా బాగా అనిపించింది. ఏంటంటే లైఫ్ లో ఎప్పుడైనా పేరెంట్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వరు. మనం పిల్లలం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా పక్కన పెడితే, పేరెంట్స్ మాత్రం ఫెయిల్ అవ్వరు. అది చాలా బాగా చూపించారు. అండ్ హీరోయిన్ కామ్నా గారి రీఎంట్రీ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం త్రూ అవుట్ ద మూవీ మీరు నవ్వుతూనే ఉంటారు. నరేష్ గారి కామెడీ కావచ్చు, వినాయక్ కిషోర్ గారి కామెడీ కావచ్చు, అండ్ హీరోయిన్ వల్ల జనరేట్ అయ్యే ఫన్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకటే చెప్తున్నానా, దివాళీకి పక్కా ఎంటర్టైనర్ ఏదైనా ఉందంటే కే ర్యాంప్ అన్న. సో ఫ్యామిలీతో వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ. కే ర్యాంప్ సినిమా చాలా బాగుంది. కేరళ కొట్టి సాంగ్ చాలా బాగా నచ్చింది. రొమాన్స్ కూడా బాగా మీన్స్ మామూలుగా ఈ జనరేషన్ కావాల్సిన సినిమా ఇది. ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ చాలా ఉంది. వెన్నెల కిషోర్ తో కొంచెం ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. బోరింగ్ ఏం అనిపించలే. చాలా ఎంటర్టైన్ గా ఉంది. చాలా బాగుంది. కే ర్యాంప్
కే ర్యాంప్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ రియల్లీ కే ర్యాంప్ అనిపించిన సినిమా అయితే మొత్తం వాళ్ళు ఉంది సినిమా చాలా బాగుంది. అస్సలు కిరణ్ అబ్బవరం అన్నలో ఈ కొత్త స్టైల్ అస్సలు చూస్తాం అనుకోలేదు. రియల్లీ ఎంత ఫుల్ కామెడీ ఫస్ట్ టైం. ఇలాగే కంటిన్యూ చేస్తే ఇలాంటి హైలైట్ సినిమాలు ఇంకా చాలా రావాలి అన్న దగ్గర నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఓల్డ్ స్టార్ నరేష్ గారిని ఎంత కామెడీగా ఎంత వేరే రేంజ్ లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా తీశారు. రియల్లీ కొత్త ర్యాంప్ సినిమా హైలైట్. కిరణ్ వన్ మ్యాన్ షో ఇప్పుడు ఎంత ఎనర్జీ ఎప్పుడు చూడలేదు. నరేష్ గారి కామెడీ కానీ వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ భలే కుదిరింది. అందరూ బాగా నవ్వుకున్నారు. టికెట్ కి ఎంత డబ్బులు పెడతారో అంత న్యాయం చేయాలి. అది దివాళికి అయితే బాగా ఎంటర్టైన్ అవుతారు. అది మట్టి పక్క. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. కథ అంతా ఫస్ట్ హాఫ్ నడిపిస్తారు. సెకండ్ హాఫ్ అంతా మంచి ఫైర్. కింద మంచి ఫైర్ మీద ఉన్నారు. యాక్టింగ్ రెండు బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎక్కువ. ఇప్పుడే కేరామ్ మూవీ చూసాను భయ్య. కిరణ్ అన్న అయితే అసలు ఎర్రగా తీశాడు. కిరణ్ అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు తెగ నవ్వుకున్నాం మేము. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే అసలు ఈ ఫిలిం లో ఆయన యాక్టింగ్ అసలు వేరే లెవెల్. మాస్ కమర్షియల్ హీరోగా ఎదుగుతాడని కోరుకుంటున్నాను. ఈ దివాళీకి పెద్ద హిట్ ఈ సినిమా. 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఫస్ట్ ప్లేస్ లో కే ర్యాంప్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు నవ్వుకుంటూనే ఉన్నాము. రొమాన్స్ కానీ అలాగే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ కానీ కామ్నా జట్మల్ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. అసలు ఆ ఉన్నంతసేపు అయితే చాలా బాగుంది. ఆ సీన్స్ కానీ నరేష్ గారి కాంబినేషన్ లో సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కామ్నా జట్మల్ గారు ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. అలాగే విమలారామన్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఆమె కూడా చాలా బాగా చేశారు. మెయిన్లీ చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారి కామెడీ సీన్స్ అయితే అసలు వేరే లెవెల్. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ లవ్ సీన్స్ కానీ అసలు చాలా బాగున్నాయి. బీజియం కానీ ఆ ఫైట్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడండి. అందరూ అంటున్నారు రొమాన్స్ ఎక్కువ ఉంది, పిల్లలు పెద్దలు చూడొచ్చు అని అంటున్నారు. అందరూ చూడొచ్చండి. రొమాన్స్ ఏమి ఓవర్గా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూసేలా ఉంది. అలాగే పిల్లల్ని ఎలా పెంచాలన్నది కూడా బాగా చూపించారు. తండ్రి కొడుకుల ప్రేమ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే కే ర్యాంప్ మూవీ చూసిన కిరణ్ అబ్బవరం అన్న నువ్వు యాక్టింగ్ సూపర్. మామూలుగా లేదు, చింపేసినావు. పెద్ద నరేష్ గారు మీ యాక్టింగ్ అయితే సూపర్. అసలు సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి అయిపోయేంత వరకు అసలు నవ్వుతూనే ఉన్నాం. ఫుల్ కామెడీ. మన మురళీధర్ గౌడ్ ఉన్నాడు కదా, అసలు ఆయన యాక్టింగ్ అయితే సూపర్. అసలు చైతన్ భరత్ మ్యూజిక్ అయితే సూపర్. అసలు ఇక కెమెరా అయితే అసలు మన కేరళ వనవరాలే కే ర్యాంప్ సినిమా వస్తుంది చాలు, అంత బాగున్నది. ఏది విజువల్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు సినిమా చూస్తుంటే మాత్రం వండర్ఫుల్ అనిపించింది. ఎందుకంటే అసలు విజువల్స్ అయితే కెమెరా సతీష్ గారు అసలు కెమెరామ్యాన్ సతీష్ సూపర్ అన్న. నువ్వైతే అసలు మామూలుగా లేదు. విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా అయితే హీరోయిన్ మస్తు చేసింది. హీరోయిన్ ఆ క్యారెక్టర్ బాగుంది హీరోయిన్ కి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లున్నాయంటే హీరోయిన్ వస్తుంది పోతుంది పాటలు కదా వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి క్యారెక్టర్ ఇచ్చిండు డైరెక్టర్. అసలు సూపర్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నవ్వుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే ర్యాంప్ సినిమా చూస్తున్నాను. ర్యాంప్ 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 ఆడించేసాడండి. హీరో అనుకుంటున్నారా? కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్. ఇంటర్వల్ తర్వాత ఉంటే చూడండి దాని అమ్మ జీవితం మామూలుగా కాదు. ఓరే నాకు వద్దురా బాబు, నాకు ఇది వద్దురా బాబు, నేను ఎందుకు ప్రేమించాలో నాకు తెలియదు అంటాడు. అలాగుంటది. అంటే ఐ లవ్ యూ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటే చూసారా పక్కనే, ఏంట్రా ఐ లవ్ చెప్పిస్తావా, ఇంకా నీ పని అయిపోయిందిరా, నీ జీవితం అయిపోయిందిరా, నీ జీవితం సంకనాకపోయిందిరా అంటది. కానీ అదేంటి నేను అనుకున్నాను ఇదేంటో 10 సినిమాలోనూ అదే ఆ రాయలసీమ స్టోరీ, లేకపోతే నాన్నో అమ్మో లేకపోతే నీ అబ్బో లేకపోతే రంగు ముగ్గురు వస్తాడు బాబాయ్ అనుకున్నాను. కానీ ఒక హీరోయిన్ ఉన్న ఒక బాధ, ఒక జబ్బు అనమాట. ఆ జబ్బుని ఎలా సాల్వ్ చేసాడు అనేది సినిమా అండి. అబ్బాబ్బా ఏం తీసాడు నిజంగా. సినిమా అయితే పండక్కి, దసరా దీపావళి పండక్కి మన అబ్బవారం ఇచ్చాడు ఒక వరం అండి. దీపావళికి సూపర్. ఆల్రెడీ ఇంతకు ముందు కాకొట్టాడు, ఇప్పుడు ర్యాంప్ తో రఫ్ ఆడించాడండి. సినిమా చాలా బాగుంది. మినిమం అయితే యూత్ మంది వేస్తా ఉంటాడు సినిమా యూత్ కి. అలాగే కిస్సింగ్ సీన్స్ అని చాలా మంది తప్పు అంటున్నారు. తప్పు కాదండి అది. అంటే హీరోయిన్ పడే ఒక వ్యధ గురించి బాధపడిపోతుంది. కోసుకుంటా ఉంటుంది. ఎలా మార్చాలి, తన ఎలా ఆపాలని వెన్న కిస్ పెడతాం, తన అలా కూల్ అవటం. సినిమా చాలా బాగుంది. అలాగే నరేష్ గారు నిజంగా 20 సంవత్సరాల నాడు మీరు చేసారంట లేడీ మీద. అది లాస్ట్ వరకు కూడా పాపం వెయిటింగ్ చేశారు. సినిమాని ఇంకో మాట చెప్పారు మీరు, ఒరే నువ్వు నాకు పుట్టావు, ఎలా పుట్టావు తెలుసా, మీ అమ్మకి ముసిగేసుకుని నేను కాంప్లీట్ చేస్తాను రా అంటాడు. అబ్బాబ్బా డైలాగులు, అలాగే చిరంజీవి సాంగ్స్ ఏంటి, ఇందులో ఆయన చేసిన స్టెప్స్ ఏంటి చాలా బాగున్నాయి. ఈ దీపావళికి విన్నర్ ర్యాంప్ అండి. అబ్బవరం నిజంగా మీరు ఇచ్చారండి ఒక వరం. ఇప్పుడే కేరామ్ సినిమా చూసాం భయ్యా. మంచి బుర్రపాడు బుడ్డలు జారుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కిరణ్ అన్న. ఎక్కడ కానీ బోర్ కొట్టదు సినిమా. నీకు మంచి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంటే సినిమా అసలు మామూలుగా ఉండదు. నీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు.
కిరణ్ అన్న నవ్విస్తాడు. ఫస్ట్ ఎంట్రీ తోటే నీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ, మంచి రాజశేఖర్ సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తాడు. తర్వాత హెవీ ఎంటర్టైన్మెంట్, మంచి మంచి కామెడీ సీన్స్ పడతాయి, కాలేజ్ సీన్స్ బాగున్నాయి, నీకు ఎక్కడ బోర్ అనిపించదు సినిమా. మంచి కేరళ సాంగ్ వస్తుంది ఒకటి, తర్వాత ఒక ఫైట్ చాలా బాగా అనిపించినాయి రెండు కూడా నాకు. ఇంటర్వ్యూ ట్విస్ట్ బాగుంటది. చాలా సినిమాలో వల్గారిటీ అంటారు, అసలు వల్గారిటీ లేదు భయ్యా. తను ఒక డిజార్టర్ ని కంట్రోల్ చేయడానికి మాత్రమే కిరణ్ అన్న కిస్ చేస్తాడు. అది చాలా బాగా అనిపిస్తుంది మీకు, అది వల్గారిటీ కాదు. సినిమా చూడండి చాలా బాగా అనిపిస్తుంది మీకు. వినల్ కిషోర్ వచ్చిన తర్వాత ఇంకో హైప్ మీటర్ లెగిపోతుంది మీకు. మంచి కామెడీ, కడుపుగా నవ్వుకోవచ్చు సినిమాలో మీకు. నా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది లాస్ట్ లో, అది కూడా చాలా బాగా అనిపించింది. సినిమాలో కిరణ్ అన్న స్వాగ్ స్టైల్ చాలా బాగా అనిపించాయి. ఇట్టి కూడా చాలా బాగా నటించింది. సాయి కుమార్ గారికి మంచి పాత్ర మళ్ళీ ఎస్ఆర్ కళ్యాణ్ తర్వాత ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు బాండింగ్ అనేది, ఎమోషన్ బాండింగ్ అనేది చాలా కనెక్ట్ అయ్యాను లాస్ట్ లో, చాలా బాగా అనిపించింది అది కూడా. సో సినిమా ఓవరాల్ గా చాలా బాగా అనిపించింది. మంచి ఎంటర్టైన్మెంట్, టికెట్లు కొనుక్కోండి, సినిమాకి వెళ్ళిపోండి. ఈసారి దీవాళికి మంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వదు. కే ర్యాంప్ చూశాను, ఈ దీపావళికి డబల్ ధమాకా కే ర్యాంప్ ఇచ్చాడు. సో దీపావళి విన్నర్ కే ర్యాంప్, కిరణ్ అబ్బవరం అన్న. కిరణ్ అబ్బవరం నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయని కామెడీ ఇచ్చాడు. దీంట్లో మాస్, క్లాస్, రొమాన్స్ ప్రతి ఒక్కటి హైలైట్. అండ్ ఫస్ట్ హాఫ్ అలా ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్తూ మన లుంగి ఫైట్స్ కావచ్చు చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా చాలా అంటే ఎమోషన్ లో కూడా కిరణ్ అబ్బవరం అన్న ద బెస్ట్ అని ఈ సినిమా తర్వాత నిరూపించారు. ఇంతకుముందు సాయి కుమార్ గారు అండ్ కిరణ్ అబ్బవరం తండ్రి కొడుకులుగా నటించారు కదా, సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో దీంట్లో కూడా చాలా వర్కౌట్ అయింది. ఒక కార్ సీన్ ఉంటది, నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అయితే కిరణ్ అన్న ఎమోషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అండ్ కామెడీ అయితే ఫుల్ నవ్వుకుంటాం, ప్రతి ఒక్కరు చాలా బాగా ఇచ్చారు. అండ్ వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడైతే ఇంకా పడి నవ్వుకుంటాం. సో డోంట్ మిస్. అందరూ ఏమనుకున్నారంటే కొద్దిగా లిప్ కిస్సులు ఎక్కువ ఉన్నాయంటారు, కానీ స్టోరీలో ట్రావెల్ అవుతుంటే కంపల్సరీ ఇది అవసరం అన్నట్టే ఉంటది. డోంట్ మిస్. ఈ దీపావళికి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ ఫీల్ అవుతారు, చాలా బాగుంది. డోంట్ మిస్. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. దీపావళి విన్నర్ కే ర్యాంప్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటున్నాం. 3 hours కూడా ఎలా అయిపోయినాయి కూడా మాకు అర్థం కాలేదు. మొత్తానికి సినిమా అయితే చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అండ్ ఆ అమ్మాయి తనతో బిహేవ్ చేసే విధానం, లాస్ట్ కి తను ఎలా చేంజ్ అవడం అనేవి మొత్తం అన్ని కూడా బాగున్నాయి. అలాగే నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అతను ఉండడం వల్ల కూడా అంటే కామెడీ కూడా చాలా బాగా హిట్ అయింది. దట్టు ఏంటంటే కిరణ్ అబ్బవరం గారు వచ్చి ఆల్వేస్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. మరి అంటే కాదండి, లైక్ తనని కంట్రోల్ చేయడానికి మాత్రమే తను అలా చేస్తున్నాడు అని చెప్పి అనిపించింది. రిమైనింగ్ అయితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చూడొచ్చు, దాంట్లో తప్పేం లేదు అనిపిస్తుంది మొత్తానికి. ఈ టైం కూడా కిరణ్ అబ్బవరం గారే ఈసారి కొడితేనే కన్ఫర్మ్. లాస్ట్ టైం పెళ్ళైనందుకు హిట్ అయింది, కొడుకు పుట్టినందుకు మేబీ ఉండొచ్చు కదా, అంతే అనుకోవచ్చు మేబీ. హాయ్ అండి, ఇప్పుడే కే ర్యాంప్ సినిమా చూసాము. సినిమా అయితే ఒక ర్యాంప్ ఆడిచ్చింది. ఈ దివాళీకి అయితే కిరణ్ అన్నకి ఒక మంచి హిట్ అనిపిస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. కా సినిమా తర్వాత ఈ సినిమా చాలా హిట్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. సినిమా అయితే ఎక్కడ బోర్ అనిపించలేదు. తండ్రి కొడుకు ఎమోషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు. మెయిన్ గా క్యారెక్టర్ అయితే నరేష్ గా క్యారెక్టర్ అయితే పిచ్చి నవ్వుకున్నాము సినిమా మొత్తం అయితే. ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్ అయితే డైరెక్టర్ గారు తీసుకురావడం జరిగింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలే, ఇలాంటి కాన్సెప్ట్లతోనే ఇంకా తీయాలని కిరణ్ గారిని కోరుకుంటున్నాము. సినిమా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ చాలా వేరే లెవెల్లో ఉంది. ఆ కాన్సెప్ట్ అయితే, ఆ క్యారెక్టర్ అయితే ఇన్ని సినిమాలు చూసాం కానీ ఏ సినిమాలో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఎక్కడా లేదు. కానీ ఈ సినిమాలో అయితే చాలా చాలా బాగుంది. కొత్తగా కాన్సెప్ట్ అనేది చేశారు. ఇందులో కామ్నా జట్మాని క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుంది అనిపించింది. చాలా రోజుల తర్వాత కామ్నా జట్మాని చూడడం జరిగింది. ఈ దీపావళికి వచ్చిన సినిమాలు అయితే ఈ సినిమా అయితే హిట్ అయితే బాగుందండి. కే ర్యాంప్ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు పిల్లలతో సహా పెద్దలతో సహా సినిమాకి వచ్చి థియేటర్ లో చూడాలని వాచ్ చేస్తున్నాము. సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ కూడా సూపర్ యాక్టింగ్ చేసిందండి. డైరెక్టర్ సార్ కూడా బాగా యాక్టింగ్ లో తీశారు. మేము సినిమా చూసాం కానీ మాకు ఈ సినిమా చూసినట్టే కూడా కాదు, ఫుల్ కామెడీ నవ్వేసాము. సినిమా అంతే సూపర్ ఉంది. వచ్చినప్పుడు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి.